అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల వీడియోస్ అయితే వస్తున్నాయి మన ఛానెల్‌లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే డబుల్ బెడ్‌రూమ్‌లకి ప్రజాప్రభుత్వం చేయూత, మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణాలకు సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి సంబంధించి 5 లక్షల సహాయం చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు జారీ చేశామని చెప్తున్నారు. ఇంకా 1,85,000 మందికి ఇంకా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇవ్వాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది జూన్ నెలాఖరు వరకు ఖచ్చితంగా మిగతా వారందరికీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే 71,000 ఇండ్లు అయితే స్టార్ట్ అయ్యాయి. మొత్తం మొదటి సంవత్సరం 4,50,000 ఇండ్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రజాప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు మరి మొండిగోడలతో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కాంట్రాక్టర్ మోడ్ నుంచి లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణ మోడ్లో చేపట్టి పూర్తి చేయాలని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరి నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే తమ తక్షణ కర్తవ్యమని ఇక్కడ మంత్రి అయితే చెప్పారు. ఇక రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తామని చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేశారని బీఆర్ఎస్ ప్రభుత్వం వారు తాము మరి వీటన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ మంత్రి అయితే చెప్పారు. ఇక BLC మోడ్లో పూర్తి చేస్తామని, ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1.61 లక్షల ఇళ్లను 640 కోట్లతో పూర్తి చేసి 98,000 మంది లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇంకా 69,000 ఇండ్లు అసంపూర్తిగా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, వీటిని BLC మోడ్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఇందుకోసం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారి కేటాయించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 2.65 లక్షల ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా మొత్తం 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ప్రస్తుతానికైతే 2,65,000 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇంకా మిగిలిన 1,85,000 మంది కూడా త్వరలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులే పూర్తి చేసుకునే వెసులుబాటు, ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇక మంత్రి అయితే ప్రకటించారు. ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ మరి అసంపూర్తిగా ఉన్న మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని, వారే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా వెసులుబాటు, ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అంటూ అన్ని పేపర్లో కూడా ఈరోజు న్యూస్ హైలైట్ అయింది. ఖచ్చితంగా త్వరలో వీటికి సంబంధించి 5 లక్షలు అర్హుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.